నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచును. దేవస్తుతులు హల్లెలూయా. మనం అందరం గమనించినట్లయితే మనిషిని దేవుడు చూడండి, మనిషిని దేవుడు ఏదైనా తోటలోకి తీసుకురావడానికి దేన్ని తీసుకొచ్చాడు? సేద్యం చేయడానికి. సేద్యం అంటే ఏంటి? వ్యవసాయ సాగు చేయడానికి తీసుకొచ్చాడు. తెలుస్తుంది హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైనటువంటి మాటని ప్రభావ సంపూర్ణంగా మీరే వివరించగలుగుతారని కోరుకుంటున్నాం. సమస్తమైన చేతులకు అప్పగించుకుంటూ మీరు పొందుకొని నేసం చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం. సేద్యం చేయడానికి మనము ఈ భూమి మీదకి దేవుడు నరుడిని చేశాడు. ఎక్కడ చేశాడు? మట్టితో చేసి ఆ మట్టి బొమ్మలో ఆయన యొక్క ఊపిరి నోటితో ఊది నాసిరరంధ్రంలో ఊది జీవాత్మను ఏం చేశాడు? జీవాత్మ కలిగినప్పుడు నరుడుగా ఈ భూమి మీద మనిషి నాసిక రంధ్రములో నుంచే శ్వాస పీల్చుకుంటున్నాడు. ఈ శ్వాస పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి భూమి నుంచి. ఏడో వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది మన నాసిక రంధ్రంలోకి వచ్చేటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఏమండి ఆరాధన జరిగేటప్పుడు మీరు విచిత్రమైనటువంటి డౌట్లు ప్రస్తావన చేయకండి దయచేసి. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ వచ్చినాయనుకోండి గుర్తుపెట్టుకొని తర్వాత వివరంగా చెప్తాను. తద్ది వేరు పెద్ది వేరు అని చెప్పేసి నేను కూర్చొని మాట్లాడుతూ కూర్చుంటే ఆరాధన ఇష్టపెట్టుకుంటాను. అసలు వాక్యము మీకు ఏమి ఎక్కట్లా, ఏమి ఎక్కట్లా. మీకు ఒకదాని బదులు ఒకటి మాట్లాడతారు, తల గురించి మాట్లాడుతుంటే తోకంటారు, తోకంటే తల అంటారు, ఎట్టంటే తల అంటారు. ఇటు పెడితే పోతా ఉంటారు. మీరు సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉన్నారండి. దయచేసి చెప్తున్నాను. ఇమ్మారెడ్డి గారు, మీరు సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉన్నారు. ఈ సంఘంలో సాతాను చేతిలో మీరు పూర్తిగా అవసరమై ఉన్నారు. మిమ్మల్ని సాతాను వాడుకొని సంఘాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది ఆ సాతాన్ని మీ మీద నుంచి పోగొట్టుకోవాలంటే మీరు మాకు నుంచి ప్రార్థన చేయాలి. సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటాం. 2 పనులు జరుగుతాయి. ఓరని కూర్చుని నేను ఇష్టానుసారంగా అనుకుంటా మంత్రాలు కాదు. మంత్రాలు శంకర్ రాలేదు రోజులు కాదు. నేను అడుగుతున్నది ఏంటో మీరు ఎటో పోవద్దు. డౌట్ ఉంటే కొంచెం సావధానంగా చేయండి. డౌట్ ఉంటే డౌట్ తీర్చుకోండి. డౌట్ తీసుకోకుండా వద్దు. అదేంటంటే అలా ఉంది, ఇదేంటి అని చెప్పినట్టు
అది ఇక్కడ కాదు, ఇది చర్చ వేదిక కాదు, ఇది ఆరాధన. ప్రశ్నలకి సమాధానాలు వేరుగా ఉంటాయి. నేను అడిగినప్పుడు అడగండి. వాక్యాన్ని గౌరవించండి, ఆరాధనని గౌరవించండి, పరిశుద్ధాత్మ పిలుపుకి వచ్చేటప్పుడు గౌరవించండి. వాటికి పంపి వాళ్ళని చీఫ్ కట్టించి తగినట్టు ఉండాలి. జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. దేవుడి నుంచి జీవాత్మ వస్తుంది అంటే దేవుడు నీతో ఉన్నాడైనా లేనట్టు ఉన్నాడు కదా. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఉందా భయం? దేవుడు నా పక్కనే ఉన్నాడు అనేటువంటి భయం ఉందా? అబద్ధం ఆడుతాం, ఇంకో వాళ్ళని దూషిస్తాం. మనం చేసే తప్పును మనము గమనించట్లేదు. మన తప్పును మనం ఎరగక ఎదుటి వారిని దూయపడతాం, ఎదుటి వారిని తప్పుపడతాం, ఎదుటి వారి మీద ఈర్ష్యాద్వేషాలను ప్రకటిస్తాం. మన నాసిక రంధ్రములోనికి జీవాత్మ వస్తుందా లేదా? మనం బతుకున్నారంటే జీవాత్మ వస్తుంది కదా. అది ఆది అందు నుంచి, ఆదాము దగ్గర నుంచి ప్రతి మనిషికి అందుతున్నటువంటి విషయం. తెలుసు. ఇప్పుడు ఆదాము ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన ఏదేని తోటలో తీసుకెళ్ళాడు. తెలుసు. ఏదేని తోటలో తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? సేద్యించేయమన్నాడు. ఆమె ఇప్పుడు నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద ఏం చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఏ పని చెప్పాడు? ఏ పని చెప్పాడు? వాక్యాన్ని తెలుసుకుని నీకు చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? వాక్యం ఏం చెప్పాడు? సేద్యం చేయమని పంపించాడు. సేద్యం చేయడం అంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలంటే రేగు పళ్ళు పండించవచ్చు, గుమ్మడికాయ పండించవచ్చు, పుచ్చకాయ పండించవచ్చు, వరి పండించవచ్చు, గోధుమలు పండించవచ్చు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వనరులు వీటిన్నింటినీ ఏం చేయాలి? ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు కల విత్తనములు గల ఫలం వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచింది. తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములు భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురును గాక అని పలికారు. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. జీవము కలిగి చలించు వాటిని. చలించటం అంటే ఏంటి? చలించటం అంటే ఏంటి? కదలికలు. చలించటం అంటే ప్రాణం కలిగి ఒకవైపు ఒకవైపు వెళ్ళడానికి అనేది చలించడం. కదలికలు ఉండడం.
ప్రాణం కలిగి కదలగలడు. మనం ఎప్పుడు ఒకే స్థితిలో నిలబడి ఉండి శవంలాగా ఉంటే అది కాదు. మన ఆలోచన ఎప్పుడు అక్కడే ఉన్నాను, అది చెల్లించినట్టు కాదు కదా. అర్థమవుతుందా? నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నేను ఎట్టానే చెప్తాను, నేను ఎట్టానే జీవిస్తాను. తెలుసుకోవాలి 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 ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి, పోరాడాలి, విజయం సాధించాలి, సేద్యం చేయాలి. మొదటిగా మనం ఈ ప్రాంతంలో పొలాల్లో చూస్తే జూలై నెలలో మరి పంట సాగు కోసం పొలాలు దున్నినప్పుడు చేస్తుంది హల్లెలూయా. ఆ పొలాలు మరి ఏ పంట వేస్తారు? వరి పంట. వరి పంట తీసిన తర్వాత ఏం వేస్తారు? మినుములో, శనగలో, జొన్న, ఇంకోటి రెండో పంటగా వేస్తారు. మొదటి పంట వేసి రెండో పంటగా ఇంకోటి వేస్తారు. తెలుస్తుంది కరెక్ట్. మరి అదే విధంగా మనం కూడా గమనించినట్లయితే మనకి ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ పోవాలి. అలా చేయకుండా మనం అలానే ఉంటున్నాం అనుకో, ఇది ఖచ్చితంగా తెలుసుకోండి, మార్చుకోవాలి. ఎందుకంటే మార్చుకోకుండా ఉండేటువంటి సమయం కాదు, మార్చుకోవాల్సిన సమయం తెలుసుకున్నారు. ఏదైనా తోటలోకి ఎవరు పంపించాడు? ఆదాము పంపించాడు. తెలుస్తుంది. మత్తయి సువార్త 1:20. మత్తయి సువార్త 1:20. ఇప్పుడు క్లియర్గా అర్థమైందిగా? ఏమర్థమైంది? అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు మనిషి నాసికారంధ్రంలో జీవాత్మ కుదిరినప్పుడు మనకు నాసికారంధ్రం వస్తుంటే మనతో దేవుడు ఉన్నాడని, మనలో నుంచి దేవుడు ఏమవ్వాలి? ప్రకటించబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తమ జాతుల ప్రకారం ఏ విధంగా అయితే మొక్కలు, పక్షులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఎలా వస్తున్నాయో, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు మన నాసిక రంధ్రములో దేవుని జీవాత్మ ఉంది. జీవాత్మ వెళ్ళింది. ఒక విత్తనం వేస్తే, వడ్డీ గింజ వేస్తే ఏమొస్తుంది? వరి కంకులు వస్తుంది. వేప గింజ భూమి మీద వేస్తే వేప చెట్లు వస్తున్నాయి. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్లు వస్తున్నాయి. మళ్ళీ అదే మామిడికాయలు వచ్చి ఆ విత్తనంలో మళ్ళీ ఏమేళ్ళింది? పేరుండి, అందరూ పేరుండి. ఏమేళ్ళింది? మీ నాసికారంధ్రంలోకి ఏమేళ్ళింది? ఇప్పుడు ఏమి రావాలి? ఇప్పుడు దేవుని జీవాత్మ మనలోకి వెళ్ళింది కాబట్టి దేవుడే ప్రతిబింబించాలి. ఆమేన్. ఎంత సామాన్యమైనటువంటి విషయం. మరి నువ్వు దేవుణ్ణి కనపరచబడటానికి నిజంగా నువ్వు నిజమైనటువంటి సేద్యం చేస్తున్నావు. అదొద్దు. నాగల పట్టుకొని పొలాన్ని దున్నుతున్నాడు రైతు. నువ్వు నీతిని దున్నుతున్నావా? నువ్వు యథార్థతను దున్నుతున్నావా?
నీలో అవినీతి లేకుండా ఆ కలుపుని తీసి పక్కన పడేస్తున్నావా? నీలో మోసం లేకుండానే కలుపుని తీసి పక్కన పడేస్తున్నావా? ఈర్ష అనే కలుపుని తీసి పక్కన పడేస్తున్నావా? నీవు వెళుతున్నప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో నువ్వు ధనవంతుడు అయితే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా పేదరికం ఉన్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం సార్? ఇప్పుడు జనాభా ఏమనుకుంటున్నారు? సంఘం ఏమనుకుంటున్నాం సార్? ఏమనుకుంటున్నారు? ₹1 ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? ఆ డబ్బులండి మీరు నా డబ్బులండి సంఘానికి ఎందుకు ఇవ్వాలి? నేను 2 లక్షలు 3 లక్షల రూపాయలు జేబు సంపాదిస్తున్నామే, ఇది నాది, నేనెందుకు ఇవ్వాలి సంఘానికి? నేనెందుకు ఇవ్వాలి నా తోటి సంఘములో పేదవాళ్ళకి? ఇదేంటి? ఆ భావం ఏంటి? ఆ భావం ఏంటి? స్వార్థం. ఒకరిని చూసి అది మంచి చీర కట్టుకుని మొన్నదాకా నేను చేపిస్తే నా ఇంట్లో పాత చీరలు ఇస్తే తీసుకుని కట్టుకున్నాను, పట్టు చీరలు కట్టుకున్నాను. ఈ భావం ఏంటి? ఏమండి ఎమ్మెల్యే గారు, ఇది భావం ఇప్పుడు మాట్లాడింది ఏంటి? అర్థమైందా? నేను అడుగుతున్న మాట అర్థమైందా? చెప్పండి ఏంటది? ఒక వ్యక్తికి మన దగ్గర ఉన్నటువంటి దుస్తులు ఇస్తున్నాం, మన ఇంట్లో వండినటువంటి ఆహారం తీసుకెళ్ళి ఇస్తున్నాం. వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు, మంచి వసతులు వచ్చినాయి. తన భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు ఎదిగేంత వరకు వాళ్ళు చాలా బాగుపడ్డారు. పిల్లలు కొంచెం ఆర్థికంగా ఎదిగినప్పుడు ఇది ఎవరైతే పెట్టారు వాళ్ళకంటే కూడా చెందారు. తెలుసుకోవాలి, వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు కార్లు తిరిగే పరిస్థితి, మంచి మంచి దుస్తులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు వాటికి అదే స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు నిన్న మొన్నటి దాకా నేను నా పాశ్చాత్య వ్యక్తి కట్టుకున్నది, అవి పెద్ద పెద్ద పట్టుచీరలు కడుతుంది, పెద్ద పెద్ద కాస్ట్లీ వేలకు వేలు ఖరీదు. నేనేదైనా వస్తువు ఆయనతో పాడైపోయిన వస్తువు ఇస్తే తలగద్దుకుని తీసుకునేది. ఇప్పుడే కార్లో తిరుగుతుంది, పెద్ద పెద్ద మంచి మంచి బైక్లు వేసుకుని తీసుకున్నారు అనే భావం ఏంటి? అర్థమవుతుందా? అర్థం కాలేదు కదా? ఎందుకంటే తెలుగు అర్థం కాదు కదా? అర్థమైందని చెప్పింది అంటే మన మనసులో ఒక భావం ఉంది. నీకు ఎందుకు అర్థం కాదు? ఆల్రెడీ ఒక డిసైడ్ డెసిషన్, నీ నిర్ణయం ఆల్రెడీ నువ్వు నిర్ణయించుకున్నావు. నువ్వు ఒక బౌండరీ కోట కట్టుకున్నావు, ఆ కోటలో నుంచి బయటకు రావు, ఆ కోటలోనికి వేరే దాన్ని రాలేవు. అప్పుడు నీకు లోపల తెలుస్తుంది పరలోక రాజ్యం మీకే. ఇమానుడిగా మీరు గలిబిడి చేస్తున్న ఎందుకు తెలుసా? సంఘం అంతా డిస్టర్బ్ ఎందుకుపోతుంది తెలుసా? మీరు అనుకుంటున్నారు ప్రపంచంలో మీరు ఎందుకు తింటారు చెప్పండి? తెలుసా మీకు? మీరు ఎందుకు తింటారు మీరు తెలుసా? తెలియదు. నేను ఇన్ని వాక్యాలు చెప్తున్నాను కదా, ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ విషయాలు విన్నా, అది నాకు అవసరం. ఎప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నా నాకు అవసరం. అలా మీరు ఉన్నట్టు వారు కాబట్టి మీలో విత్తనము మొలకెత్తట్లా, మారు మనసు రావట్లా. దానివల్లనే నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. మారు మనసు మీలో విత్తనము మొలకెత్తట్లేదు, మీ పొలంలో ఎన్ని విత్తనాలు వేసినా మొలక రావట్లేదు అని అడుగుతున్నా నేను.
చచ్చిపోయారా బతుకున్నారా అని అడుగుతున్నా. మీలో నీరుందా లేదా అని అడుగుతున్నా. మీలో అగ్ని ఉందా లేదా అని అడుగుతున్నా. మీలో ఉష్ణం ఉందా లేదా అని అడుగుతున్నా. అర్థమవుతుందా? భూమి మీద విత్తనాలు వేస్తే ఆ భూమి మీద ఏ విత్తనం వేసినా సరే కొన్ని రోజులకి సరైన విత్తనం అయితే దాన్ని ఫలిస్తుంది. మొక్కలు నాటాం మేము ఒక 4 రోజులు. కొన్ని కాయలు కాసి కొన్ని చెట్లు పెదకాయ కింద తెచ్చి ఒక కాయ కూడా కాయ ఎండిపోతుంది. అయిపోయింది చెట్టు స్థితి. కాయ కాయకుండానే ఎండిపోతుంది. కొన్ని మొక్కలు అలాగే ఉంటాయి. అదే వాక్యము దేవుడు ఏం చెబుతున్నాడు, విత్తనాలు జల్లుతాం, కొన్ని రోడ్డు పక్కన పడతాయి, కొన్ని ముళ్ళ పుందల్లో పడతాయి, కొన్ని ఎరబడతాయి, మంచి నెలలో పడతాయి. రోడ్డు పక్కన పడినటువంటివి వేరు లేక కొట్టుకుపోతుంది. ముళ్ళ పొదల్లో పడినవి సూర్యరశ్మి సరిగ్గా అందక, గాలి అందక ఆ పొదని దాటి అవి కదగలేక అవి అంచివేయబడి మంచి నెలలో పడినవి మంచిగా ఎదుగుతాయి, ఫలాలు వృద్ధిగా ఆగిపోతాయి. ఇప్పుడు మీరు ఏ దశలో ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. వింటున్న వాక్యము మనలో విత్తబడి నీరు కట్టి ఫలిస్తుందా లేదా? మనము దేవుని వాక్యం విన్నట్టుగా మనము ప్రతిఫలించే వారిగా ఉన్నామా లేదా? ఫలాలు కాసేవారిగా ఉన్నామా లేదా? దేవుని యొక్క వాక్యానికి మన యొక్క నేల మట్టి కలిగినటువంటి ఈ దేహము పని చేస్తుందా? పని జీవాత్మ కలిగిన దేవుడు నీ నాసికాంతములోకి ఇస్తున్నటువంటి జీవాత్మ నీలోకి వచ్చిన దాన్ని నువ్వు వృద్ధి చేసే విధంగా ఉన్నావు. ఏ విత్తనము ఆ విత్తనము కలిగిన చెట్లను ఏ విధంగా అయితే ఫలిస్తుందో దేవునికి ఈ విత్తనము దేవుని యొక్క జీవాత్మ మనలోకి వచ్చినప్పుడు మన శరీరంలో కూడా ఆ విధంగా వృద్ధి కావలసిన చేస్తున్నారు. అదో దేవస్థానాలు. ఈ విషయం మీకు అర్థమైతే మంచిది. అర్థం కాకపోతే అడగండి, మరలా నాకు వాక్యం అయిపోయిన తర్వాత కూడా నాకు ఒకసారి అడగండి, నేను మళ్ళా చెప్తాను. ఎప్పుడు చెప్తాను? మరలా ఇంకోసారి దాన్ని ఇంకా వివరంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. అర్థం కాకుండా మనకి ఎప్పుడు కూర్చోవాలి. మత్తయి 1:20 తీసారా? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచున్నగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమయ్యున్నది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు కూర్చొని ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు యోసేపు? ఎందుకు బాధపడుతున్నాడు? యోసేపుకు ఎందుకు చింతిస్తున్నాడు? మీరు అసలు ఏమి చదవలేదు కాబట్టి తెలియదు. యోసేపు ఎందుకు బాధపడాలి చెప్పండి? హోంవర్క్ ఏం చేయకపోతే పాఠాలు ఏం చెప్తాం? అర్థమవుతుంది. వాక్యం ఎందుకు చదవమని చెప్తాం? యోసేపు మరియా సంగతి తెలియకపోతే ఇంకేం తెలుస్తుంది? యోసేపు ఎవరు వస్తారు? మరియా అన్నా యేసు చూస్తున్నాము తెలియనటువంటి ఆమె మరియా. ఈ మరియాకి యేసేపు ఏమవుతాడు? 1
భర్తగా ఎన్నుకోబడిన వాడు భర్త అవలా హరి ఏసేపుతో మరియుకు ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసుకోవడానికి నిర్ధారించారు, నిశ్చితార్థం అయింది. హరి అదవుతుందా? పెళ్లికి వారిద్దరికి అంగీకారం తీర్మానించడం అయింది. హరి ఇంతలోకే మరియా ప్రెగ్నెంట్. ఆ మరియా ఉండేది ఎక్కడ? నజరేతులో ఉంటుంది. నజరేతులు అన్ని కూడా ప్రతి ఇంట్లో వేసి అర్థమవుతుందా? ఏ అమ్మానండి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైందా? అక్కడ నజరేతులోనే వేసి ఉన్నారు. ఇప్పుడు 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 అర్థమైందా? దేవస్థానం రాదు. అప్పుడు నజరేతులోనే వేసి ఉన్నారు. ఇప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, మన మీద ఈర్ష, రకరకాల పనిముట్లు కలిగినటువంటి మనస్తత్వాలు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ప్రపంచం మొత్తము కల్మషమైనటువంటి పరిస్థితి, మురుకు కుంపంతో తయారైనటువంటి పరిస్థితి, స్వార్థం, ఈర్ష, ఓర్చుకోలేని తరము, ఒకరినొకరు మోసం చేసుకునే తరము, ఒకరినొకరు హెచ్చించుకునే పరిస్థితులు. అవునా? ప్రపంచం అనే సంఘములో ఎలాంటి పరిస్థితి ఉంది? అర్థమైందా? సంఘము అంతా ఒక కలుషితమైనటువంటి సమాజంలో మారి చేసుకుంటారని అర్థమవుతుందా? మన మనస్సు అపవిత్రత అయినప్పుడు మనము వేషతో సంబంధమై శరీరం కాదు, వేష్య. అర్థమవుతుందా? దేశుధారుడి శరీరం కాదు. అన్నం వండుకుంటామా? తెప్పాలి వండుకుంటామా? అన్నం వండుకున్న తెప్పాలని ఈరోజు అన్నం తిన్న తర్వాత తెప్పాల ఖాళీ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం? శుభ్రంగా తర్వాత ఏం చేస్తారు? మరలా వండుకుంటాం, మరలా కడుక్కుంటాం, మరలా వండుకుంటాం, మరలా కడుక్కుంటాం, మరలా. ఈ తెపాల ఎంగిరైందని చెప్పేసరికి దాన్ని అపవిత్రత అంటామా మనం? ఈ జీవాత్మ కలిగిన ఈ శరీరము అపవిత్రత అయితే దాన్ని పరిశుభ్రపరచుకోవడానికి ఒక మార్గం ఉంది. ఆమె శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటూ సబ్బేసి కడుక్కోవడానికి అంటూకి ఎలాంటి పరిస్థితి ఉంది, అవకాశం ఉందో. ఈ శరీరము నశించిపోతే దాన్ని బాగు చేసుకోవడానికి, ఆ శరీరము అపరిశుభ్రత అయితే బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమవుతుంది ఇమానుయేల్ గారు? కానీ ఆ శరీరాన్ని మనం ఉతుక్కొని స్నానం చేయకపోతే, ఉతక స్నానం చేయకపోతే, శుభ్రపరచుకోకపోతే, మార్చుకోకపోతే, మారు మనసు కలిగి లేకపోతే ఆ శరీరం ఏమవుతుంది? ఏమవుతుంది? వివిధ రోగాల బారిన పడి నశించిపోయే పరిస్థితి. అందుకనే వేష్టిని కాళ్ళ తీసుకుని కొడుతుంటే నువ్వు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఈవెనెవరు కొట్టకండి. లేదు లేదు ప్రభువా, మోషే చెప్పాడు, మోషే ధర్మశాస్త్రంలో ఉంది, వ్యభిచారతత్వం చేసిన ఈ వేశ్య రాళ్లతో కొట్టి చంపమని చెప్పి ధర్మశాస్త్రంలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఈమె వేశ్యే, ఈమె వేశ్యే, తప్పే చేసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఎవరు తప్పు చేయని వారు ఉన్నారో వారు ఆ విషయం పట్టు.
అర్థమవుతుందండి. హల్లెలూయా. ఆ మాట ప్రవీణ యేసుక్రీస్తు అన్నప్పుడు వారందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఈ స్థితిలో ఏలు పెట్టి రాస్తుంటే చూసాడు. శాలేం వచ్చాడు. శాలేం ఎప్పుడెప్పుడు ఏం తప్పు చేశాడని అక్కడ కనబడుతుంది. చూసి వెళ్ళిపోయాడు. నేను కొట్టడానికి అర్హుడు కాదు అని చెప్పాడు. ఇమ్మానుయేల్ గారు వచ్చాడు. అక్కడ రాసిన ఏం చదివాడు, నేను ఈ తప్పు చేశాను, ఈ సంవత్సరం ఈ రోజున ఈ దినంలో ఈ గడియలో నేను తప్పు చేశాను నేను అర్హుడు కాదని చెప్పాడు. నిధి వచ్చింది చూసి నేను కూడా పనికిరాను. సంధ్య వచ్చింది. సంధ్య చూసింది. నేను కూడా పనికిరాని. ఇట్లా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ గిల్లు అక్కడే ఉంది. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవస్థానాన్ని అర్థమవుతుందని గమనించారు వాక్యాన్ని. ఇప్పుడు ఆమెని ఏమా ఏరికడ ఎవరు లేని వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు చేసినది తప్పు అని నీకు అర్థమైంది కదా, మరలా చేయి. ఆమె మరలా చేయకు, రూపాంతరం కలిగి ఉండు. ఆమె ఈ శరీరాన్ని కడుగుకోవడానికి ఒక రక్షణ ఉంది. ఆమె అదవుతుందా? నీ శరీరం నా శరీరాన్ని కడగటానికి యేసుక్రీస్తు రక్తం ఉంది. నిన్ను నన్ను పవిత్రపరచడానికి ప్రవీణ యేసుక్రీస్తు బలి అర్పించాడు. ఆమె అదవుతుందా? కానీ మన మనసే, మన ఆలోచనే, మన ప్రవక్తనే ఎప్పుడు మార్పు లేకుండా ఉంటే ఉపయోగం. ఓ పక్క అంటులకు సబ్బు పెట్టి తోముకొని ఉంటారు, ఓ పక్క ఏదో ఒక డస్ట్ వాటర్ వచ్చి పైన పడతారు. ఉపయోగం ఉందా? సబ్బు పెట్టి శుభ్రంగా కడిగి ఆ అంటుతో వేటువంటి పేస్ట్ గీస్ట్ అన్నీ శుభ్రంగా కడిగి మురుకాలలో తీసుకెళ్ళి శుభ్రం చేస్తే ప్రయోజనం ఉందా? దేవస్థానానికి మనం ఆదివారం వచ్చి వాక్యం విని, బుధవారం వాక్యం విని, శనివారం ఉపవాస ప్రార్థనలో ఉండి రోజు వాక్యం చదివి వాక్యం చేసి మనం చేయాల్సిన పనులన్నీ మనం యాజిటీగా చేస్తే ఉంటే ప్రవేశ రక్షణ ఉంటుందా? అర్థమవుతుందా? దేవస్థానానికి ఇప్పుడు మనం దేని తీసేయాలి? అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏ కలుపు యాగాలు నువ్వు సేద్యం చేయడానికి అర్థమవుతుందా? తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు నీ జీవితం అనేటువంటి వ్యవసాయంలో నీవు కలుపు ఏరుతున్నావా లేదా? నువ్వు నీకు ఇస్తున్నటువంటి ప్రశ్న అర్థమైంది. గమనించారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదేను తోటలోకి నువ్వు సేద్యం చేయడానికి వెళ్ళని చెప్పి నరుణ్ణి పంపిస్తే అర్థమైందా? తెలుస్తుంది. ఆ నరుడిలో ఎవరున్నారు? ఆ నరుడిలో ఎవరున్నారు? దేవుని జీవాత్మ ఉంది. దేవుని ఆ నరుడు ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? సాతాను. నరులో సాతాను ఉంది. ఆమె వధువు ఉంది. ఆదాములో వధువు ఉంది. ఆమె అర్థమవుతుందా? వధువు ఆ రోజు బయటికి రాలే. ఇంకా అప్పటికి వధువు బయటికి రాల. ఏదే తోటలోకి నరుడిని మాత్రం పంపించాడు. నరుడు ఒంటరిగా ఉన్నాడని నరుడిలో నుంచి వధువును బయటికి తీసుకొచ్చాడు. ఈమె వధువు లోపల ఉన్నప్పుడు ఏమైంది? ఆమె వధువు లోపల ఉన్నప్పుడు ఏమైంది? ఆమెకి వారికి నిశ్చితార్థమైంది. ఆదాములో నుంచి వధువు వచ్చింది. వధువుకి వరుడికి పరిణయం చాలా, వివాహం చాలా. అదవుతుందా? పవిత్రముగా ఉండాలి. ఈ వరుడిని ఆ వధువు కలవాలి. ఆ వధువుని ఈ వరుడు కలవాలి.
జరిగింది అది యేసు హరి యేసేపుకి మరియకు ఇక్కడ నిశ్చితార్థం అయింది, ఎంగేజ్మెంట్ అయింది. ఈమె గర్భం వచ్చింది యేసు హరి. అర్థమవుతుందండి యేసు హరి ఇక్కడ గర్భం వచ్చింది. యేసేపు నువ్వు చింతించు ఏమంటాడు 20 వచ్చిన అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుతుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఎక్కడ ప్రత్యక్షమైంది? ప్రభు దూత యేసేపుకి ఎక్కడ కనబడింది? కలలో కనబడింది. అర్థమవుతుందా? కలలో కనబడి ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు యేసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖాలు అవుతున్నావు? ఎందుకు వేద పడుతున్నావు? నువ్వు మరియా నిన్ను కలవకుండానే గర్భవతి అయిందనేటువంటి విషయాన్ని తెలుసుకుని నువ్వు బాధపడుతున్నావా? మరియా తప్పు చేసిందని చెప్పి నువ్వు చింతిస్తున్నావా? చింతించు. మరియా ఎలా గర్భవతి అయిందంట? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఎవరి వల్ల కలిగిందంట? పరిశుద్ధాత్మ వలనే కలిగింది. ఇప్పుడు ఆదాము భార్య అయిన వధువు వారు ఒకటి అవ్వక ముందే లోపం జరిగింది కదా చేస్తుంది. ఆమె గర్భం వచ్చేసింది కదా, అవునా కదా? గర్భం వచ్చిందా లేదా? ఆమె గర్భం వచ్చేసింది. ఇక్కడ యేసేపు తప్పు పడిన పరిస్థితి కాదు, అక్కడ అవ్వదు. ఇప్పుడు గర్భం ఎక్కడ రావాలి? ఇప్పుడు మనకి అర్థమవుతుందండి. గమనించారు కదా, గర్భం వచ్చిందా లేదా? ఈరోజు గర్భం వచ్చిందా లేదా? ఎవరి ద్వారా వచ్చింది? ఎక్కడ వచ్చింది గర్భం? గర్భాన్ని సాదృశ్యం ఏం చెప్పండి? గర్భాన్ని సాదృశ్యం ఏంటి? ప్రకటన 10వ అధ్యాయం గర్భాన్ని సాదృశ్యం ఏంటి? పరిశుద్ధుడైన చదవండి. ప్రకటన 10వ అధ్యాయం ఆనందంలో చదవలసినటువంటి అధ్యాయం. బలిష్ఠుడైన వేరే దేవదూత పరలోకము నుండి దిగివచ్చి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘమును ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఇంద్రధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాద సముద్రం మీదను ఎడమ భూమి మీదను మోపి సింహము గర్జించినప్పుడు గొప్ప శబ్దంతో ఆర్పాటించిన. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికిన. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయవచ్చుండే 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి స్వరము పలుకుటాన్ని. మరియు సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగములు జీవించుతున్న వారితో పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములో అతడు కోరవదపోచుండగా అతడు దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగుమని చెప్పి అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు,
నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం కొనుమని చెప్పుట వింటే నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దీన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపులకు చేదాయును కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండేను నాతో చెప్పు. అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో తీసుకుని దాన్ని తినివేసింది. అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండిన కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేరాయి. అప్పుడు వారిని ప్రజలను గురించి, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడు వారి గురించి, అనేక మందిలో రాజుల గురించి మరలా ప్రవశింప నగత్తమని నాతో చెప్పి దేవస్థానం కడుపు తిన్నది చిన్న పుస్తకము. ఆ చిన్న పుస్తకము కడుపుకి ఏమవుతుందంట, నోటికి తేనెవని మొదలుగా ఉండను కానీ దానిని తినిన వేసిన తర్వాత నా కడుపు చేదాయను. ఈ గర్భము రావటము దుఃఖక్రాంతమయ్యాడు యేసేసు దేవస్థానం. మరీకు ఆ గర్భము ధరించిందని అన్నప్పుడు ఆయన ఏమయ్యాడు, బాధపడుతున్నాడు దేవస్థానం. అర్థమవుతుంది. మరి ఈ పుస్తకం తిన్నప్పుడు అది చేదుగా ఉంటుంది, బాధపడాల్సింది. ఇది వాస్తవేనా? మీ విన్నది వేరు కదా, మీరు చేసేది అది వేరు కదా, అట్లా కాదు కదా, ఇట్లా కాదు కదా. అది తినిన తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారిని గురించి, అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పింది. ఇప్పుడు గర్భము ధరించబడిందా లేదా? సంఘానికి గర్భం వచ్చింది. ఆ గర్భాన్ని సాదృశ్యమే అర్థమవుతుందా? గర్భానికి సాదృశ్యమే 7 ముద్రల గ్రంథం. ఇప్పుడు ఏమవ్వాలి? ఆ గర్భము నుంచి పుట్టేటువంటి వారు ఎవరన్నా, మరియా గర్భం నుంచి ఏసైతే పుట్టాడో ఇప్పుడు సంఘం గర్భం నుంచి, సంఘం అనే వధువు నుంచి ఎవరు పుట్టాలి? క్రీస్తు పుట్టాలి. ఆమె ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్దనును, దేవుడే వాక్యం అయ్యుండును. దేవస్థానం హల్లెలూయా. ఆమె అర్థమవుతుందా? ఆ వాక్యమే పుట్టాలి. ఏం చేస్తున్నది ఆ వాక్యము? మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పింది. అర్థమైంది? వేరే చేస్తుందని గమనించారు ఈ విషయాన్ని. ఆదాములో ఉన్న భార్య ఆయన కూడుకోక ముందే ఆమె గర్భవతి అయింది. దేవస్థానం హల్లెలూయా. అక్కడ హయోనికి అవకాశం కల్పించబడింది. దేవస్థానం హల్లెలూయా. ఇక్కడ యేసుతో కూడుకోక ముందే మరియా ప్రభువైన యేసు క్రీస్తుని గర్భం ధరించింది. ఇక్కడ సంఘము ఎవరిని కూడుకుంది? ఇప్పుడు దేవస్థానం సంఘం ఎవరితో కూడుకోవాలి? పరిశుద్ధాత్మతో కూడుకోవాలి. ఆమె పరిశుద్ధాత్మతో కూడుకోవాలి సంఘం. దేవస్థానం ఎవరు ఇప్పుడు మళ్ళీ ఎవరు గమనించబడాలి? యేసు క్రీస్తు ప్రవచింపటం ఆరంభించాలి. ప్రవచించడం అంటే ఎక్కడ ప్రవచించబడుతుంది? ప్రవచించబడటం ఎక్కడి నుంచి జరిగింది? ప్రవచించడం అనేది ఎక్కడి నుంచి జరిగిందండి? ఎక్కడి నుంచి జరిగింది ప్రవచించడం? ప్రవచించడం ఎక్కడి నుంచి జరిగింది? ఒక మనిషి ప్రవచించడం అనేది ఎక్కడి నుంచి జరిగింది? ఒక మనిషి ప్రవచించడం ఎక్కడి నుంచి జరిగింది? చదివేదండి. నేను చెబుతున్నది ఏంటి? నేను చెబుతున్నది ఏంటి? ఎక్కడి నుంచి చెబుతున్నాను? ఆమె అర్థమైందా? నోటితో ప్రవచించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘం వైపు ఈ రోజు నోటితో ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అర్థమవుతుందా? రాజ్యానికి చెప్పాలి, రాజులకు చెప్పాలి. ఆయా భాషలు మాట్లాడు వారి గురించి, అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పి
దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నీతో నాతో ఉన్నాడనేటువంటి దాన్ని ప్రవచింపవలసింది ఎవరు? నీవు నేను. ఏ పంట కలిగి ఉండాలి? మనము ఎలాంటి పొలం కలిగి ఉండాలి? ఏ కలుపు లేనటువంటి ఈ తోట, ఏదైనా తోట దేవుడిదే. ఆమేన్. అర్థమవుతుందా? ఈ ఏదైనా తోట దేవుడిదే. ఏ కలుపు లేదు, ఏ మోసము లేదు, ఏ యొక్క అసత్యము లేదు, ఏ యొక్క కుళ్ళు, ఈశ, ద్వేషం, రాగద్వేషాలు లేవు. ఇది క్రీస్తుకి వారసత్వమైనటువంటిది. దేవుని యొక్క వారసత్వానికి ఏ విధముగా ఆయన జీవాత్మ మన నాశగ్రంథంలోకి వస్తుందో మనం ఆ విధముగా ఇక్కడ నిలబడవలసి ఉంది. మీకు ఎన్నోసార్లు చేస్తున్నాం, దేవునికి సాదృశ్యంగా మనం జీవించవలసిన వారిగా ఉండాలనేటువంటిది ఎప్పుడో ఎన్నోసార్లు చెప్తాం. ఎంత గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వారు? దేవుని హల్లెలూయా. ఈరోజు సంఘములో నుంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కనబరచబడాలి. అది కనబరచబడినప్పుడు రియాలిటీలో ప్రభువైన యేసుక్రీస్తు ఇజ్రాయెల్లో దిగేటప్పుడు ఈ సంగమం ఎత్తబడుతూ ఉంటుంది. ఆమేన్. ఆ స్థితికి సంఘం రావడం కోసమే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు హల్లెలూయా. నీకు నాకు సంపూర్ణంగా వివరిస్తున్నాడు, సామాన్యతను వివరిస్తున్నాడు. ఈ రోజు ఈ వాక్యం ఎవరికైతే అర్థమైందో వారికి దేవుడు ఖచ్చితంగా గర్భం తెరిస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? దేవుడు హల్లెలూయా. అర్థం కాని వాళ్ళు మరలా అడగండి. నేను తర్వాత అడిగితే నాకు వివరంగా నేను 1 గంట 2 గంటలు 3 గంటలు తెలుసుకోండి. దేవుడు హల్లెలూయా. ఏమన్నా మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందు పరిశుద్ధ తండ్రి, ప్రభువైన యేసయ్యా, మీకు వందనాలు. ఎంత గొప్ప మహిమాకరుడు, ఎంత మహిమకరుడు దేవా, నా దేవా, తండ్రి, స్తోత్రం. మాలో ఎంతో ప్రభా సందిగ్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు విపులంగా వివరించినందుకు మీకు వందనాలు. మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం ఇదిగోనైనా ఈ యొక్క అల్పుడు నాయనా మీరు మరి ఎంచుకున్నది ఎంత అల్పమైనటువంటి వారిని మరి మీ ధీరుని మీ చేతులు తీసుకున్నందుకు మీకు వందనాలైనా. ఎంత గొప్ప విషయాలైనా ఇదిగోనైనా ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రతి మాటని విశదీకరించే విధమైనటువంటి భాగ్యాన్ని మా యొక్క శరీరాన్ని దేవాలయానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అల్ప సంఘాన్ని ఈ చిన్న సంఘాన్ని మీరు కాపాడటానికి మా మధ్యకు వచ్చినందుకు మీకు వందనాలనైనా. నీ బిడ్డలని మీరు ఆకర్షించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరే ఐక్యమయ్యారని నమ్ముతున్నాం తండ్రి. మీరే వాళ్ళలో సంపూర్ణంగా ఇదిగోనైనా గర్భం ధరించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరే ఫలించండి నైనా, మీరే ఉద్భవించండి అయినా మీరే ప్రకటించండి అయినా, మీరే స్వార్థ చేయండి నైనా, సంఘాన్ని విస్తృతపరచండి నైనా, బలపరచండి నైనా. ఇదిగోనైనా మీరు ఏర్పరచుకున్నటువంటి సంఘంలో మీరు మాట్లాడారు నైనా, మీరే ఘనతా మహిమ పొందుకోండి తండ్రి. ఇదిగోనైనా గొప్ప కార్యములు చేసిన దేవానాథండి, ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేసిన దేవానాయన, ప్రతి ఒక్క సమస్యను పరిష్కారాన్ని చూపించిన దేవుడు నైనా మీకు వందనాలైనా. మాకు ఎన్నో మేలు చేసిన దేవానాథండి, మీకు వందనాలు స్మృతి చేసుకుంటున్నాం తండ్రి. నీ యొక్క బిడ్డలుగా ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి సంపూర్ణమైనటువంటి వాక్యం మేము విద్యుత్కు సహాయం చేసి దీవించండి నైనా. ఇదిగో వాదనలు వాడేవారి దగ్గర మేము వాదనలు వాడక ఇదిగో నిజంగా వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి వాక్యాన్ని మరి గమనించాలనేటువంటి వారిని మరి మీ యొక్క చూపుతో మీరు చూసి డేకలను చూపుతో చూసి ఇదిగోనైనా మీ వాక్యమును వారికి ప్రకటించుటకు మీ వారిలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయుటకు మీకు దయచేయండి తండ్రి. ఆ యొక్క అవకాశము, ఆ ధన్యతను మాకు ఇస్తే మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి.
ఇదిగో నాయన ఈ జీవితంలో ప్రభా మేము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభా మీరు మాతో ఉన్నారని మేము సంతోషిస్తున్నాము తండ్రి. ప్రభా ఇదిగో నాయన ఇప్పటి వరకు మమ్మల్ని తలగానే ఉంచిన దేవాన తండ్రి మీకు వందనాలైనా. ప్రభా ఎవరైతే వారి యొక్క సమస్యలతో ప్రభా బాధపడుతున్నారో వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చండి నాయన. మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి వెంకటేశ్వర బాబాయిని మీరే మరి తాకి స్వస్థపరచండి నాయన. త్వరితన కోలుకుని నడవడానికి సహాయం చేసి దీవించండి నాయన. మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ పేరు దీవించండి ఆయన. మీ కాపుదలు భద్రపరచండి తండ్రి. ఎవరైతే వారి సమస్య పరిష్కారం కోసం మరి ప్రార్థించమని వేడుకుంటున్నారో నాయన వారిని మీరు దీవించండి ఆయన. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి ఆయన. ప్రతి ఒక్క సమస్యను మీరే పరిష్కరించి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ వైపు మళ్ళీ నిలుకోండి తండ్రి. ఇదిగో తండ్రి పిల్లల వైపు తండ్రి వైపు తిప్పినటువంటి వాక్యాన్ని పరిపూర్ణం చేసిన దేవుడు మీకు వందనాలు సమృద్ధి చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడారంటే